కమాన్ బాయ్స్ కమాన్, పాస్ ఇట్ రామ్. హలో, ఎవరు? నేను సుచిత్రని. చెప్పు. ఈ రోజు రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా? ఉంది కదా. అది 2 o'clock కాదు, 1 o'clock కి. 1 o'clock అంతే కదా. నేను మేనేజ్ చేస్తాను కదా సిస్టర్. థ్యాంక్ యూ. ఎవరు? మీరు? రామకృష్ణ. ఓహ్ మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా సార్. ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీరు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది? సిట్. ఓకే. హాయ్, ఐమ్ సుచిత్ర. నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను. చెప్పగానే వెనక్కి తిరిగి కూర్చున్నారే, ఆ ఒబీడియన్స్ నచ్చింది. భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగారే, ఆ డాడ్నెస్ తెగ నచ్చేసింది. అందుకే ఈ పెళ్లి ప్రపోజల్. మీరేం తీసుకుంటారు? ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అంట కదా. ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ చెప్పి పంపించినట్టున్నారు. ఆలోచిస్తున్నారేంటి? నేను నచ్చేనా? నా ప్రపోజల్ ఓకేనా? ఆ రోజు తెగ మాట్లాడారు, ఇప్పుడు ఇలా సిగ్గుపడతారేంటి? మన మ్యాటర్ ఓకేనా? ఇది కూడా ఆఫ్టర్ 1 year అంటారా? ఏంటో అల్లుడు, బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకే అని చెప్పా కదా. థ్యాంక్స్. ఎందుకు? డైరెక్ట్ గా నాతో చెప్పకపోయినా మీ వాళ్ళతో ఓకే అని చెప్పారు కదా. అది ఏం పర్వాలేదు, డైలీ కలుస్తాం కదా, టైం తీసుకుని చెప్పండి. మీరు తప్పు కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ, తినండి. మంచి బిర్యానీ కదా. మీ డాడీ. చెప్పండి అంకుల్. ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట? వాళ్ళు ఎవరు అంకుల్? ఇప్పుడు దాకా మీ ఇద్దరం కలిసి ఉన్నాం కదా. ఊరుకో బాబు, మరి జోకులు నువ్వును. అమ్మాయి టేబుల్ 10 దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు. ఏయ్ నిన్నే. ఏ హాయ్, ప్లీజ్. సేమ్ హాయ్. వచ్చినందుకు థ్యాంక్స్. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అంట కదా, నాన్నగారు చెప్పారు. మీకు చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నా ప్రపోజల్ మీకు ఓకేనా? బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకేరా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? 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 అరే మావా, దెబ్బైపోయినరా. నేను కలవాల్సిన అమ్మాయి వేరు, కలుసుకున్న అమ్మాయి వేరు. నాకు తెలియకుండా నాకే గోలేసింది. దీనికంత వరి ఎందుకే? ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో. చెప్పుతో కొడతా. ఇదంతా నీ వల్ల జరిగింది. అది నీకు ఫోన్ చేయడం, నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం. ఎస్, తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది. అంత లేదు, బ్రోకర్ లాగా ఫీల్ అయింది. టూ మచ్ రా. నన్ను బ్రోకర్ ఎదవా అంటావా? నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా? డబ్బులు తీసుకున్నానా? మంది ఇచ్చావా? పోనీ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా? నన్ను పట్టుకొని బ్రోకర్ అంటావా? రేయ్, నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేసేస్తా. బ్యాండ్ చార్. నీ యబ్బ అయిపోయాను. ఆవేశంలో ఎక్కువ ఎంత మాట్లాడతావు నన్ను? నా పని ఒకటి. ఆగరా. అరే, ఇంతవరకు ఏ పొట్టోడు ఏ పొడుగోడు దొరకలేదు. ఆగవేనా? నేను కాదు. ఆగు. నేను కాదు, నేను కాదు. ఆగు. ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా. కొంపలో మ్యూజియం పెట్టేసావేంటి? దొంగతనం చేయడానికి నా వస్తువులే దొరికినాయా? నీకు పిచ్చా? అవును, పిచ్చే. నువ్వంటే పడిచేంత పిచ్చి. నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని. గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులుచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని. ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను. నీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి నీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా.
బైక్లో గాలి తీసేసి నీకు లిఫ్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను. 1 year నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్. ఎందుకు? చెప్పాను కదా, నువ్వంటే పిచ్చని, నువ్వంటే ప్రాణం. ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక. తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం. అందుకని వేరే అమ్మాయి ప్లేస్లో వచ్చి నన్ను చీచేస్తావా? అవును, తప్పలేదు. నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను? నీ లైఫ్లో నీ పక్కన నేనే ఉండాలి. ఇంకెవరు ఎంట్రైనా ఒప్పుకోను. చూడు, నా సైడ్ నుంచి 100% నా లవ్ పర్ఫెక్ట్. నీ మ్యాటర్ ఏంటి? నేను నచ్చానా? నేనంటే ఇష్టమేనా? హే కృష్ణ, సర్ప్రైజ్. రారా. ఏంటి సడన్ గా లగేజ్ తో దిగేసా? అంజలి, ఇక్కడ 1 week 1 month ఉండాలి. నీకేమైనా ప్రాబ్లమా? నీతో నాకు ప్రాబ్లం ఏంటి? నాతో నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో. వీడు హెయిర్ స్టైల్ చూసారా? అంత గొప్ప రామకృష్ణ, Yes, sir. కంగ్రాచులేషన్స్, నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామా. అర్జున్, ఎవడాడు? మినిస్టర్ కొడుకు జయరాజ్. మినిస్టర్ కొడుక? మ్యాటర్ ఏంటి? నేనే అనలేదు. వాడు బండి ఎక్కువ అన్నాడు, నేను తల అడ్డంగా ఊపాను. దానికి వాడు మీ అన్నయ్య లార్డా గార్డా సెంటర్లో బోర్డా ఏం పీకుతాడు అని నానా బొద్దులు తిట్టాడు, అంతే కదా? కరెక్ట్ గా ఇలాగే అన్నాడు అన్నయ్య. నువ్వు ఇంటికి వెళ్ళు, వాడి సంగతి నేను చూస్తా కదా. ఓకే. నువ్వు ఇక్కడ ఉంటావు. మినిస్టర్ కొడుకైతే ఆడికంత కోవా కర్రిగిపోవాలి. అదిగా శంకర్, ఈసారి కనీసం 25,000 మంది అన్నా గ్యాదర్ అవ్వాలి. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నమస్తే అన్న. ఏంటమ్మా, ఏం కావాలి? చిన్న మ్యాటరే అన్న. మా చెల్లెల్ని మీ అబ్బాయి బండి ఎక్కువ అని పిలిచాడంట. అయితే ఏంటి, కొట్లాడుకొచ్చావా? అబ్బే, నేను కొట్టడం ఏంటన్నా? కొట్లాటంటేనే నాకు తడ. జస్ట్ సారీ చెప్దామని వచ్చాను. ఇక్కడ సారీలంత పనికిరావు. నోటికొచ్చినట్టు వాగిందంట, అంత నోరేంటారు దానికి? అరే, తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు. చెప్పు దానికి. అరే, మార్కెట్కి వెళ్తామండి, మల్లెపూలు చూస్తాం, బేరం ఆడమా? మామిడి పళ్ళు చూస్తాం, రేట్ అడగమా? ఇది అంతే. మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం తప్ప? అస్సలు తప్పలేదన్నా. ఓట్లే కొనుక్కుంటున్నావు, మామిడి పళ్ళు మల్లెపూలు లెక్క. కాకపోతే ఆడపిల్ల కదన్నా, దాని రేట్ అడగకూడదు. అందరు నాలా సాఫ్ట్గా ఉండరు కదా. ఎవడైనా కడుపు మండి ఓ పోటేస్తే ప్రాణాలు కొనటం చాలా కష్టం కదన్నా. బెదిరిస్తున్నావా? చచ్చే, అభిమానం అన్నా. మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది. బాబాయ్ పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి? మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మామిడి పండు కొన్ని తినిపించలేం కదా. బాబు 100 ఏళ్ళు బతకాలి, అది నా బాధ. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్, జిందాబాద్. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్, జిందాబాద్. సరే సర్లే, వెళ్ళు. అన్నా, మా చెల్లిని క్షమించినట్టేగా? ఇంటి ముందు బోర్డు ఉందన్నావు కదా, ఆ. నీకేం భయం లేదు. బాబు నేను చెప్తాను, వెళ్ళు. వస్తానా? రేయ్, చీటికి మాటికి వాడికి కనపడొద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. అలాగే అన్నా. వాడి కొడుకుతో పొలి కేకలు పెట్టిస్తావంటే నాతో కేకలు పెట్టిస్తావేంట్రా? తప్పదురా. ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళ హరితని ఏమైనా చేయొచ్చు. రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా, అదే తనదైతే తల వంచైనా నిలబడతా. తను మా అమ్మరా. తను నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను, కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది. రాలుడు, మన ఇద్దరం ఏ క్షణాన గొడవ పడ్డావు కానీ దాంతో మన 2 ఏళ్ల బంధం బాగా పెరిగిపోయింది. నా కొడుకు నీ చెల్లిని చూసి చాలా ఇష్టపడ్డాడు. సంబంధం కలుపుకుందామని వచ్చాను. ఏమంటారు బావగారు? వీళ్ళ కోసమే మీ నాన్న మిమ్మల్ని కన్నట్టున్నాడు. ఏదో ఒకటి ప్లాన్ చేయల్లుడు. అక్కర్లేదు, ఈ పెళ్లి జరగదు. ఏ
వాడికి మీసాలు లేవు కదా. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటే వాడిని చూసావా? నీకు ఇష్టమేనా? ఏందబ్బాయి ఆ ప్రశ్న? ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టించుకుంటారా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లు ఉన్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది. ఇప్పుడు దొరికింది, కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే. వాడికి మీసాలు లేవు, అలాంటి నీకు నచ్చదు కదా. మీసాలు ఏముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా. జరుగు జరుగు. నీ పెళ్ళికైతే ఓకే గాని చెల్లి పెళ్ళికైతే వంక పెడతా. చచ్చా, ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి. పెళ్లి మ్యాటర్ వచ్చేటప్పటికి ఒక్క మాటనే చెప్పిందా? నచ్చేసాడంటే నచ్చేసాడు. గొప్ప అందగాడు మరి. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. నువ్వేంటి ఇక్కడ? మనలా ముందు కదలట్లేదు కదా, కొంచెం మూవ్ చేద్దామని. లోపల మీ నాన్నగారు ఉన్నారా? నువ్వు ఆగు, ఆగు. ఇట్లా దా. దా. అసలు ఈ నెత్తి మీద బండపడి చేస్తున్నా. నువ్వు కొట్ట తెచ్చావేంటే? ఆ ఫోటో ఏంటి, ఆ దండనేంటి? నీకు మెంటలా? సెంటర్ లో బిడ్డను కూడా పెడతాం అనుకున్నా, టైంకి సెట్ అవ్వాలా. కొట్టానంటేనా? కోపం వచ్చిందా? 1 year నుంచి ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఎస్ఆ నోవా? నో అంటే? ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని ప్రూఫ్ చూపించేస్తాను. అయినా ఇదంతా కాదు గాని మామయ్య గారు. ఎస్ అంటే? అదే ఎస్ అంటే? సబాష్, ఈ థింగ్స్ అన్ని సెట్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా. నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు మగాడివిరా. మావా, ఇదంతా నా వల్ల కాదురా. ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా? పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లి దాకా ఆగితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలు పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతలు కుయటాన్ని నేనేమి దొబ్బి తాగి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయితో తిరగడం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తారంటే నేను నమ్మనండి. మరి నేను చూసిందేంటి? సినిమా బొమ్మ చూడు. లింక్ డాక్యుమెంట్ లేకుండా జానెట్ స్థలం కూడా కొనను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా. అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు. ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పే చేస్తారండి. ఇంకా సమర్థిస్తావేంటి వాడిని? నువ్వు వాడి ఫాదర్వా బ్రోకర్వా? ఏయ్, అనవసరంగా నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్తగా రా. దోషాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు. కథ చెబుతాడో నిజం చెబుతాడో ఆయన అడగండి. ఏమిట్రా ఇది? ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాట పడొద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురుని చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురుని ఉంచుకుంటావా? ఏంట్రా మాట్లాడవేంట్రా? నాన్న హెల్త్ కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ రూమ్లోకి వెళ్ళింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. ఎంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతిగా మాట్లాడుతా నేర్చుకో. ఏంట్రా పద్ధతిగా మాట్లాడేది? మన మధ్య గొడవలు వద్దు సార్, మీకు దండం పెడతాను సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరువుగా బతుకుతున్నాను సార్. ఇప్పుడు తల దించుకునేలా చేయదు సార్, ప్లీజ్ మీకు దండం పెడతాను. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో. ఆగరా. తర్వాత ఊరేసుకుని చస్తావో, జనంతో ఉమ్మేసుకుంటావో తర్వాత తెలుసుకో. కానీ వదలరా. అంబులెన్స్ ఫోన్ చేయండి. హార్దిక్ లవ్వా? తను పలకరించే దమ్ము కూడా ఈ కాలేజీలో ఎవరికి లేదు.
ఇటు వచ్చారేంటి? మా చెల్లెలు కనపడలేదన్నా. ఆ రోజు జరిగిన పొరపాటుకి మీరు ఏదైనా... లేదన్నా, ఆ రోజు నువ్వు ఇచ్చిన షాక్ కి నిన్ను నీ చెల్లెలు అప్పుడే మర్చిపోయాం. మాకేం పాపం తెలియదు. అన్నా, ఒకవేళ చెల్లి కనిపించిందంటే మేమే నీ దగ్గరకు వచ్చి చెప్తాం. మమ్మల్ని నమ్మన్నా. చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. నమస్తే నమస్తే అన్నా, పార్టీ జర బ్రహ్మాండంగా చేసినా అన్నా. ఓరా, భోజనాలు చెప్పు. మన పార్టీ వాడే. పోయినసారి విజయవాడ మీటింగ్లో కూడా కలిసాం. హ్యాపీ బర్త్డే సార్. నా చెల్లెలు ఎక్కడా? ఈ రోజు నా పుట్టినరోజురా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ గోలేంట్రా? నీ కొడుకు ఎక్కడా? ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నీకప్పుడే చెప్పాను, వాడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదని. వాడు దాన్ని తీసుకెళ్ళి ఉంటాడు, రేపు తీసుకొస్తాడులే. పోరా. చంపేయండ్రా, చంపేయండ్రా వాడిని. నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. అమెరికాకి వెళ్ళి 20 రోజులు అయింది, ఇవాళే వచ్చా. అమ్మ తోడు, నిజంగా నాకేం తెలియదు బాబు. ప్లీజ్, నాకేం తెలియదు. వాడు చెప్పింది నిజం బాబు. వాడు ఇవాళే వచ్చాడు, వాడికేం తెలియదు. వాడు వదిలే బాబు. నిజంగా నాకేం తెలియదు.